సింపుల్గా జీవించు, వినమ్రతతో మెలుగు, మనసారా ప్రేమించు, తృప్తిగా ఉండు. వింబుల్డన్ ప్లేయర్ ఆర్థర్ ఆసే 1983లో గుండె ఆపరేషన్ కోసం రక్తం ఎక్కించుకోవాల్సి వచ్చింది. ఆ రక్తం ద్వారా అతడికి ఎయిడ్స్ వచ్చింది. ఈ విషయం పేపర్ల ద్వారా ప్రపంచమంతటా తెలిసింది. అనేక ఉత్తరాలు, మెయిల్లు, అతడికి ఎన్నెన్నో సానుభూతి వచనాలు. అందులో ఒక మెయిల్లో ఇలా ఉంది: ఆర్థర్, నీకే ఇలా అయిందేమిటి? ఇంతటి భయంకరమైన వ్యాధికి దేవుడు నిన్నే ఎంచుకున్నాడేంటి? ఈ మెయిల్ చదివిన ఆర్థర్ దానికి సమాధానం ఇలా ఇచ్చాడు: డియర్ మిస్టర్, మీ మెయిల్ నన్ను ఆలోచింపజేసింది. 5 కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ఆడడం మొదలు పెడితే 5,000 మంది మాత్రమే ప్రొఫెషనల్ టెన్నిస్లోకి వచ్చారు. వారిలో 50,000 మంది మాత్రమే సర్క్యూట్ దశకు చేరుకున్నారు. వారిలో 5,000 మంది మాత్రమే గ్రాండ్ స్లామ్కి చేరుకోగలిగారు. వారిలో 50 మంది మాత్రమే వింబుల్డన్కి వచ్చారు. వారిలో 4 మాత్రమే సెమీఫైనల్స్కి వచ్చారు. వారిలో 2 మాత్రమే ఫైనల్స్కి వచ్చారు. వారిలో నేను మాత్రమే టైటిల్ గెలుచుకున్నాను. మిత్రమా, అప్పుడు నేను అడిగానా, నాకు మాత్రమే ఈ గెలుపుని ఎందుకు ఇచ్చావని? దేవుణ్ణి నేను అడగలేదు కదా. నాకంతటి సంతోషాన్ని ఇచ్చినప్పుడు ఆయనని ఎందుకు ఇచ్చావని అడగడం, బాధను కలగజేసినప్పుడు ఎందుకు అడగాలి? సంతోషం నిన్ను ఆహ్లాదపరుస్తుంది. పరీక్షలు నిన్ను ధైర్యవంతుని చేస్తాయి. బాధలు నిన్ను మానవుణ్ణి చేస్తాయి. ఓటమి నీకు వినయాన్ని నేర్పుతుంది. విజయం నిన్ను ఆనందపరుస్తుంది. నమ్మకం నిన్ను నడిపిస్తుంది. నీ జీవితం నీకు ఆనందం కలిగించకపోవచ్చు. నీలా జీవించాలని కలలు కనేవాళ్ళు ఎందరో ఉంటారు. ఆకాశంలో ఎగిరే విమానాన్ని చూసి అందులో వెడితే ఎంతో బాగుంటుంది అని ఒక పిల్లవాడు అనుకుంటాడు. కింద ఉన్న మనుషుల్ని చూసి ఇంటికి ఎప్పుడు వెళ్దామా అని విమానం నడిపే పైలట్ అనుకుంటాడు. అదే జీవితం. డబ్బే ఆనందం అనుకుంటే డబ్బు ఉన్న ఆసామీలందరూ రోడ్ల మీద డ్యాన్సులు చేస్తూ కనిపించాలి. కానీ రోడ్డు మీద నిక్కర్లు లేకుండా ఉండే పిల్లలు హాయిగా ఆనందంగా ఆడుకుంటూ కనిపిస్తారు. అధికారమే భద్రత అనుకుంటే విఐపీలు అందరూ ఎటువంటి రక్షణ లేకుండా తిరగాలి. కానీ అలా జరగడం లేదు. సింపుల్గా ఉండేవాళ్ళు హాయిగా తిరుగుతున్నారు, హాయిగా నిద్రపోతున్నారు. ఇప్పటికైనా చూడు నేస్తం, సింపుల్గా జీవించు, వినమ్రతతో మెలుగు, మనసారా ప్రేమించు, తృప్తిగా ఉండు. జై హింద్.